నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిడ్నీని. అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఆ మర్నాడు జరిగిన అల్లర్లతో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణల తాలూకా వేడి ఇప్పటికీ చల్లరలేదు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్నికల తర్వాత పెద్దారెడ్డి మొదటిసారి తాడిపత్రికి రావడంతో టీడీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. అయితే పోలీస్ బందోబస్తు మధ్య పెద్దారెడ్డి పట్టణంలోని భగత్ సింగ్ నగర్లోని తన నివాసానికి వచ్చి వెళ్లారు. ఈ క్రమంలో వైసీపీ స్థానిక నాయకుడు రఫీ అక్కడికి వచ్చి టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టడంతో వారు అతనిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రఫీని స్థానికులు తాడిపత్రిలోని ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి అనంతపురానికి తరలించారు. వైసీపీ నాయకుడు కందిగోపుల మురళి పెద్దారెడ్డి ఇంటి వద్దకు వెళుతుండగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అనంతరం మురళి ఇంటి వద్దకు చేరుకుని 2 ఇన్నోవాలు, ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేశారు. ఇంట్లో కట్టెలకు నిప్పు పెట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ సమయంలో మురళి డబుల్ బ్యారెల్ తుపాకీ, ఒక పిస్తోల్తో ఇంటి బయటకు వచ్చి టీడీపీ శ్రేణులపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆయన వీరంగం చేస్తున్నా అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో ఇంకా కేసు నమోదు చేయలేదని తాడిపత్రి డీఎస్పీ జనార్దన్ నాయుడు తెలిపారు. జేసీ, కేతిరెడ్డి వర్గాల మధ్య ఘర్షణలతో తాడిపత్రి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ క్రమంలో పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నారని తెలిసి పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం, పైగా బందోబస్తు మధ్య ఆయన్ని తీసుకురావడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రైతు రుణమాఫీ సమస్యల సుడిగుండాన్ని తలపిస్తోంది. అర్హతలున్నప్పటికీ తమకు రుణమాఫీ కాలేదంటూ రైతుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారమే 1,00,000కు పైగా ఫిర్యాదులు వచ్చాయి. ఇంకా లెక్కలోకి రానివి ఎన్నో ఉన్నాయి. కాంగ్రెస్ రైతు రుణమాఫీ అర్హులైన లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తోంది. రుణమాఫీ కోసం రైతుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 4 రోజుల క్రితం వరకు 80,000 ఫిర్యాదులు అందినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇప్పుడు వీటి సంఖ్య లక్షణంగా 1,00,000కు చేరినట్లు తెలిసింది. ఇవి అధికారికంగా ఇచ్చిన ఫిర్యాదులు మాత్రమే. క్షేత్రస్థాయిలో ఏఈఓలకు, ఇతర అధికారులకు రైతులు పెట్టుకున్న ఫిర్యాదుల సంఖ్య ఇందుకు రెట్టింపు ఉంటుందని అధికారులే చెబుతున్నారు. ఇవన్నీ అధికారిక లెక్కలోకి రావడం లేదు. రుణమాఫీ ప్రారంభమైంది మొదలు రైతులు, ఏఈఓలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. తమకు రుణమాఫీ కాలేదని, సమస్య పరిష్కరించాలంటూ ప్రతి అధికారికి మొరపెట్టుకుంటున్న రైతుల మొర అరణ్య రోదనే అవుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వీకరించిన, పరిష్కరించిన ఫిర్యాదుల సంఖ్య ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. వివిధ బ్యాంకుల్లో నెలకొన్న సాంకేతిక సమస్యల కారణంగా 80,000 ఖాతాలకు సంబంధించిన వివరాలను తెప్పించుకున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. ఇందులో ఆధార్ నెంబర్ ఇవ్వకపోవడం, సరిగ్గా లేకపోవడం, రుణాల మంజూరు తేదీలో తప్పులు, ఇలా అనేక కారణాలు ఉన్నాయని వివరించారు. 80,000 ఖాతాలకు సంబంధించిన సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మొదటి 2 విడతల్లో తప్పులు దొరికిన 7,295 ఖాతాల సమస్యలను మాత్రమే పరిష్కరించినట్లు మంత్రి తెలుపడం గమనార్హం. ఆయా ఖాతాలకు 44.95 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. అధికారికంగా 80,000 ఖాతాల్లో సమస్యలు ఉంటే ప్రభుత్వం పరిష్కరించింది 8,000 మాత్రమే. నెల రోజుల్లో 8,000 ఖాతాల సమస్యలను మాత్రమే పరిష్కరించగా మిగిలిన 72,000 ఖాతాల సమస్యలను పరిష్కరించేందుకు ఎన్ని నెలల సమయం తీసుకుంటారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 22,000 ఖాతాల్లో జమైన రుణమాఫీ డబ్బు రివర్స్ వచ్చినట్లు తెలిపారు. రైతుల ఖాతాల్లో జమైన పైసలు తిరిగి ప్రభుత్వ ఖాతాల్లోకి వెళ్లడం గమనార్హం. రుణమాఫీ కాని వారు అధికారులకు ఫిర్యాదు చేయాలని, పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్తోంది. కానీ వాటికి పరిష్కారం ఎప్పుడు, ఎక్కడ అనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. రుణమాఫీ ఫిర్యాదులకు సంబంధించి వ్యవసాయ శాఖ డైరెక్టరేట్లో ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాటు చేయలేదని ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. మొత్తం క్షేత్రస్థాయిలోనే పరిష్కరిస్తున్నారని తెలిపారు. దీంతో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల జోక్యం లేకుండా సమస్యల పరిష్కారం జరుగుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ రైతుల ఫిర్యాదులను పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదుల భారాన్ని మొత్తం క్షేత్రస్థాయి అధికారులకు అప్పగిస్తే సమస్యల పరిష్కారం ఏ మేరకు అవుతుందనే సందేహం వ్యక్తమవుతోంది. ఫిర్యాదు చేసిన రైతులు తమ సమస్య పరిష్కారమైందా అంటూ క్షేత్రస్థాయి అధికారులను ఆరా తీస్తున్నారు. ఎక్కడి సమస్య అక్కడే ఉన్నదంటూ అధికారులు చెబుతున్న సమాధానంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఫిర్యాదును పరిష్కరిస్తారా లేదా, తమకు రుణమాఫీ అవుతుందా లేదా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎక్కడ ఎవరి ముందు ఏం మాట్లాడాలనే సోయి కూడా ఉండడం లేదు.
స్కూల్ పిల్లల ముందు బజారు భాష మాట్లాడుతున్నారు. తాను సీఎంననే ఇంగితం మరిచి రోత మాటలు మాట్లాడుతున్నారు. అది కూడా పలకలేని, పత్రికలో రాయలేని భాషను మాట్లాడుతుండడం గమనార్హం. హైదరాబాద్ సోమాజిగూడ చౌరస్తాలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి వందల మంది స్కూల్ పిల్లల ముందు మాట్లాడుతూ బూతు పురాణం అందుకున్నారు. తాగుబోతులు, సన్నాసులు, వాడు, వీడు, అయ్యా అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. పిల్లల ఎదుట సీఎం ఇలా మాట్లాడడంపై విమర్శలు వెల్లువెత్తాయి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా అక్కడ మాట్లాడాల్సింది ఆయన గురించి, దేశానికి ఆయన అందించిన సేవల గురించి. కార్యక్రమానికి హాజరైన బడి పిల్లలకు రాజీవ్ గొప్పతనం గురించి చెబుతూ వారిలో స్ఫూర్తి రగిలించాల్సిన సీఎం సమయం సందర్భం లేకుండా మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడడం ఇదే తొలిసారి కాదు. సీఎం కాకముందు కూడా ఆయన మాటలు ఇలానే ఉండేవి. రాజకీయ సభ అయినా, ప్రభుత్వ సభ అయినా, అక్కడ మహిళలు ఉన్నా, పిల్లలు ఉన్నా ఆయన భాష మాత్రం మారడం లేదు. రేవంత్ రెడ్డి తీవ్ర అసహనంతోనే ఇలాంటి భాషను వాడుతున్నట్లు రాజకీయ మేధావి వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీలో లుకలుకలు, ప్రభుత్వంలో పూర్తిగా పట్టు సాధించలేకపోవడం వల్లే ఆయన ఇలా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. మేధావులు సైతం సీఎం తీరుపై మండిపడుతున్నారు. గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం వ్యాఖ్యలపై సోషల్ మీడియాలోనూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. రేవంత్ తాను ముఖ్యమంత్రినన్న విషయాన్ని గుర్తించుకొని మాట్లాడాలని హితవు చెబుతున్నారు. భారీ వానలు కురిస్తే కొండ కోణల్లో, అటవీ ప్రాంతాల్లో సహసిద్ధంగా ఏర్పడిన జలపాతాలు కనువిందు చేస్తాయి. నాగర్ కర్నూలు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు కొత్త జలపాతం పుట్టుకొచ్చింది. ఎత్తైన ప్రాంతం నుంచి నల్లటి రాళ్ల నడుమ పాలధారల కిందకు జాలువారుతూ కనువిందు చేస్తోంది. ఇంతకీ ఎక్కడా జలపాతం అంటారా? నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం గుమ్మకొండ శివారులో బిజినేపల్లి తిమ్మాజిపేట రహదారికి ఆనుకొని ఏర్పడిన జలపాతం సందర్శకులను ఆకట్టుకుంటోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా గుమ్మకొండ వద్ద ప్రధాన కాలువను తవ్వారు. ప్రధాన కాల్వ కావడంతో అంచెలంచెలుగా సుమారు 60 అడుగుల లోతు వరకు కాల్వ నిర్మాణం చేపట్టారు. కాగా భారీ వర్షాలు కురవడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వరద నీరు కాల్వకు చేరుతోంది. ఎత్తైన ప్రాంతం నుంచి రాళ్ల నడుమ కిందకి జారుతోంది. అంచెలంచెలుగా కాలువను తవ్వడంతో వరద నీరు కిందకు జారివారే దృశ్యాలు చూపర్లను కట్టిపడేస్తున్నాయి. జలపాతాన్ని చూసి ఆనంద పరవశులవుతున్న జనం కేరింతలు కొడుతూ జలకాలాడుతున్నారు. సెల్ఫీలు తీసుకొని అందమైన దృశ్యాలను సెల్ ఫోన్లో బంధిస్తున్నారు. తన చిత్రాల్లో అత్యంత సాంకేతికంగా ఉన్నత వాణిజ్య హంగులున్న చిత్రంగా ఇంద్ర నిలిచిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. 22 ఏళ్ల తర్వాత మళ్లీ తన పుట్టినరోజున ఇంద్ర రిలీజ్ కానుండడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు. ఈ సందర్భంగా ఇంద్ర రోజులను గుర్తు చేసుకున్న చిరంజీవి నేటి తరం ప్రేక్షకులకు ఇంద్రను వెండితెరపై చూపించాలన్న నిర్మాతల స్వప్నదత్, ప్రియాంక దత్తులకు మెగాస్టార్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. వివాదాస్పదంగా మారిన లెటరల్ ఎంట్రీ నియామకాలపై కేంద్రం వెనక్కు తగ్గింది. ఆ ప్రకటనలు వెనక్కి తీసుకోవాలని యూపీఎస్సీని కోరింది. దీనిపై ఎక్స్ వేదికగా స్పందించిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను పరిరక్షించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామన్నారు. ప్రజాస్వామ్య దేశంలో నియంత పొగడలు పనికిరావని హెచ్చరించారు. 8 నెలల పాపను ఆసుపత్రిలో చూయించేందుకు వెళ్లి గుండెపోటుకు గురైన తల్లికి వైద్యుడు సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. హైదరాబాద్ సరూర్ నగర్లోని ఓ పిల్లల ఆసుపత్రికి అనూష అనే మహిళ తన 8 నెలల కుమార్తె దర్శనను తీసుకెళ్లింది. చిన్నారి చికిత్స గురించి డాక్టర్తో మాట్లాడుతుండగా అనూష ఒక్కసారిగా టేబుల్ పై పడిపోయింది. దీంతో డాక్టర్ శ్రీనివాస్ ఆమెకు అప్పటికప్పుడు కుర్చీలోనే సిపిఆర్ చేశారు. అనంతరం మరోసారి కుప్పకూలడంతో ఆమెను బెడ్ పైకి తరలించి మరోసారి సిపిఆర్ చేశామని డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. సమయానికి సిపిఆర్ చేసి అనూష ప్రాణాలు కాపాడిన డాక్టర్ను ఆమె బంధువులు అభినందించారు. ఒక్కసారిగా కుప్ప కూలిపోయి నా టేబుల్ పైన తల వాల్చింది. ఎందుకు ఆమెను ఎగ్జామిన్ చేయగా ఆమె పల్స్ ఒక్కసారిగా పడిపోయింది. ఇది హార్ట్ స్ట్రోక్ గా అనిపించి వెంటనే సిపిఆర్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 1 మినిట్ దాకా సిపిఆర్ చేస్తే అప్పటికి ఆమె కొద్దిగా రికవర్ అయినట్టయి ఆమె పల్స్ ఒక 10 or 15 దాకా ఆమె పల్స్ పెరిగింది. వెంటనే ఆమెని పక్కనున్న బెడ్ వద్దకు తీసుకువెళ్తుండగా ఆమె మళ్ళీ ఇంకోసారి కుప్పగూలిపోయింది. వెంటనే ఆమెని బెడ్ వద్దకు మోసుకెళ్లి ఇమీడియట్ గా తనకి ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు కంటిన్యూస్ గా సిపిఆర్ చేశాము. దాంతో ఆమె పల్స్ 40-50 కలా తీసుకొచ్చాము. మీన్ వైల్ ఆక్సిజన్ కూడా పెట్టాము, తనని రివైవ్ చేశాక పక్కనున్న కార్డియాలజిస్ట్ దగ్గరికి పంపించామండి.
ప్రపంచంలో అత్యధిక వయస్సున్న వ్యక్తిగా గుర్తింపు పొందిన మరియా బ్రాన్యాస్ తన 117 ఏళ్ల ప్రాయంలో తుది శ్వాస విడిచారు. బ్రాన్యాస్ తమను విడిచి వెళ్లారని తాను కోరుకున్నట్లే నిద్రలో ప్రశాంతంగా కన్ను మూసినట్లు బ్రాన్యాస్ ఎక్స్ ఖాతాలో ఆమె కుటుంబం పోస్ట్ చేసింది. గత సంవత్సరం లూసిల్ రాండన్ మృతి చెందిన తర్వాత మరియా బ్రాన్యాస్ ను ప్రపంచంలో అత్యధిక వయస్సున్న వ్యక్తిగా జెరాంటాలజీ పరిశోధన బృందం గుర్తించింది. బ్రాన్యాస్ అమెరికాలో 1907 మార్చి 4న జన్మించారు. చిన్నతనంలోనే ఆమె కుటుంబం స్పెయిన్కు వెళ్లడంతో అక్కడే స్థిరపడ్డారు. బ్రాన్యాస్ మృతి తర్వాత ప్రపంచంలో అత్యధిక వయస్సు కలిగిన వ్యక్తిగా జపాన్కు చెందిన 116 ఏళ్ల టోమికో ఇటుకా అనే వృద్ధురాలు నిలిచారు. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ టీ ఫైబర్ కు సహకారం అందించేందుకు కేంద్ర కమ్యూనికేషన్ల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సానుకూలంగా స్పందించారు. సమాచార కమ్యూనికేషన్ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేష్ మిశ్రా, ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ ఎండీ శ్రీ వేణుప్రసాద్, పన్నీరు, ఇతర అధికారులు ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిశారు. 3 అంశాలపై పెమ్మసాని చంద్రశేఖర్తో చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్ ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఖమ్మం, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలను టీ ఫైబర్ కు అప్పగించే ప్రక్రియపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. కార్పొరేషన్ సేవా సామర్థ్యాలను మెరుగుపరిచేలా భారత్ నెట్ ఉద్యమి పథకాన్ని టీ ఫైబర్ కి విస్తరించాలనే ప్రతిపాదనను రాష్ట్ర బృందం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. భారత్ నెట్ ప్రమాణాలకు అనుగుణంగా టీ ఫైబర్ కు ఆర్థిక సహాయం చేయాలని కోరారు. కల్తీ కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురైన ఘటన వికారాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. వికారాబాద్ మండలం పిరంపల్లికి చెందిన కొందరు రోజువారీలా కల్లు సేవించేందుకు కల్లు దుకాణానికి వెళ్లారు. అక్కడికి వెళ్లిన వారు కల్లు తాగారు. అంతలోనే 10 మందికి వాంతులు, విరోచనాలు కావడంతో స్థానికులు కల్తీ కల్లు బాధితులను చికిత్స నిమిత్తం వికారాబాద్, హైదరాబాద్ ఆసుపత్రులకు తరలించారు. కళ్ళు ఉదయం నుంచి నాకు 2 గంటల నుంచి ఇట్లా అవుతుంది. పొద్దున ఉదయం అంటే ట్యాబ్లెట్ వేసి తక్కువ అయితే అనుకుంటే తక్కువ అని మళ్ళీ ఈ హాస్పిటల్ నింపుని వచ్చారు. ఎంతమంది ఊర్లో ఎంతమంది అంటే మా అమ్మ, మా బంజన, మా పాలెమ్మ వేరు ఉంది, వాళ్ళిద్దరు 5-6 మంది ఉన్నారు అంట సార్. ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు ఇది అంతా? కళ్ళు ఎక్కడ ఉంది కళ్ళు తెచ్చినాకనే ఉండే సార్, అంతకు మంచిగా ఉండి కళ్ళు తాగి నుంచి నైట్ కూడా మంచిగా 2 గంటల నుంచి స్టార్ట్. ఎప్పుడు అయినావు? నిన్న ఈవినింగ్ మధ్యాహ్నం 2:30కి. ఏమైతుంది అప్పటి నుంచి? మోషన్స్. పరిస్థితిగా ఏం అనుకోకుండా మాకేమో మా అక్క చనిపోయిన బాధలా అనుకోని మేము అనుకున్నాం. తిండి లేక మాకు అనుకుని. ఎస్సీ ఎస్టీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ సిద్దిపేటలో ఎస్సీ రిజర్వేషన్ వ్యతిరేక పోరాట సమితి బీఎస్పీలు ఆందోళన నిర్వహించాయి. జిల్లా కేంద్రంలోని బస్ డిపో ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అన్నతమ్ముల వల్లే కలిసి ఉన్న ఎస్సీ ఎస్టీల మధ్య సిచ్యువేటీ రిజర్వేషన్ లేకుండా చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆరోపించారు. రిజర్వేషన్లలో ఎక్కువ శాతం రాజకీయంగా, ఉద్యోగాలకు సంబంధించి ఎక్కువ అవకాశాలు మాదిగలకే వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ రిజర్వేషన్ వ్యతిరేక పోరాట సమితి నాయకులు, మాల మహానాడు నాయకులు రాజారాం, బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి యాదగిరి కార్యకర్తలు పాల్గొన్నారు. భారత్ బంద్కు బహుజన్ సమాజ్ పార్టీ మహిళ మాయావతి గారు మద్దతు ప్రకటించడం వల్ల మేము హర్షిస్తున్నాము. ఏదైతే బీజేపీ ప్రభుత్వం విడదీసి పరిపాలించడానికి సిద్ధమైంది, దమ్ముంటే రాష్ట్రపతి గారి ముద్ర వేసి వర్గీకరణ అనేది పార్లమెంట్లో బిల్లు పెట్టి చెప్పి అదే చేత కాదు, కానీ ఏదో పేరు మీద సుప్రీంకోర్టు అని ఏజెంట్లను పెట్టుకొని జడ్జిలను పెట్టుకొని ఆమోదం అని చెప్పేసి ముద్రేసి ఇది మోసం చేయడం కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. రాబోయే కాలంలో ఇంకా ఉద్యమం బాగా కొనసాగుతుంది. ఏదైతే వర్గీకరణ అనేది కరెక్ట్ కాదు, ఆడ మోసం జరుగుతుంది, మోసం చేస్తున్నారు కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. దీనికి మేము ఈ ధర్నాకు మద్దతు పలుకుతూ బహుజన్ సమాజ్ పార్టీ మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ తెలుస్తున్నాం. పోరాట సమితి నుంచి మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు మాలలే ఎక్కువ లబ్ధి పొందిన అని చెప్పినటువంటి మా సోదరులకు నేను స్పష్టమైనటువంటి లెక్కలతో సహా తెలియజేస్తూ ఉన్నాను. తెలంగాణలో మొన్న సర్పంచ్ ఎలక్షన్లలో జరిగినప్పుడు 1018 వాళ్ళుంటే 436 మాత్రమే కేవలం మాలలు ఉన్నారు. అలాగే ఎంపీటీసీలు తీసుకుంటే వాళ్ళు 815 వాళ్ళుంటే మేము కేవలం 395 మాత్రమే ఉన్నాము. జెడ్పీటీసీలు తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు 46 ఉంటే మేము 36 ఉన్నాము. అలాగే ఎంపీపీలు తీసుకుంటే
వాళ్ళు 48 ఉంటే మేము 25 ఉన్నాము. జెడ్పీ చైర్మన్లు తీసుకుంటే మాదిగ సోదరులు 4 ఉంటే మేము 2 ఉన్నాము. కార్పొరేటర్లు 25 వాళ్ళు ఉంటే 25 మేమున్నాము. కౌన్సిలర్లు 119 వాళ్ళు ఉంటే 83 మాత్రమే మేమున్నాము. అలాగే మేయర్లు 1 ఉంటే 1 వాళ్ళే ఉన్నారు. అలాగే ఎస్సీ కార్పొరేషన్ లెక్కలు తీసుకుంటే 2014 2015లో వాళ్ళు 29,581 వాళ్ళు ఉంటే కేవలము మేము 10,400 చిల్లర మేము మాత్రమే తీసుకున్నాము. అలాగే 3 ఎకరాల స్కీమ్ అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నటువంటి గవర్నమెంట్లో 2014-15లో 3 ఎకరాల భూమి మాదిగ సోదరులకు 551 వస్తే కేవలం మాలలకు 160 మాత్రమే రావడం జరిగింది. అలాగే మొదటి విడత దళిత బంధులో సగటున మాదిగలకు నియోజకవర్గానికి 100 తీసుకుంటే ఆ 100లో మాదిగలకే సగటున 90 వాళ్లకు 10 మాలలకు వచ్చింది. దీన్ని బట్టి ఎవరికి అన్యాయం జరుగుతూ ఉన్నది సోదరులారా? ఎవరిని మభ్య పెడతా ఉన్నారు? ఎవరి రాజకీయ లబ్ధి కోసం మీరు డైవర్ట్ చేస్తూ ఉన్నారు? మిత్రులారా, మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈబీసీ రిజర్వేషన్లో వాళ్ళు 5% ఉన్నటువంటి వాళ్లకు 10% రిజర్వేషన్ వస్తుంది. 22% ఉన్నటువంటి ఎస్సీలకు 22% రాజ్యాంగంలో పెంచుకోవడానికి అవకాశం ఉన్నది. ఉమ్మడి పోరాటాన్ని మరిచి స్వార్థ పోరాటానికి పోతున్నారు. ఇది ఎక్కడ సోదరా అని నేను వర్గీకరణ వ్యతిరేక పోరాటం నుంచి తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్. నమస్కారం. భారత్ బంద్లో భాగంగా ఈరోజు సిద్దిపేట కేంద్రమైనటువంటి సిద్దిపేట బంద్ కూడా సిద్దిపేట ఏబిసిడి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే సిద్దిపేట డిపో ముందు బైఠాయించాము. ముఖ్యంగా మా దళిత సోదరులకు తెలియజేసిన ఏమనగా నక్కలకు తొక్కులాట పెట్టి తోడేలు ఎత్తుకపోయినట్టు దళిత మధ్య చిచ్చు పెట్టడం ఇది రాజకీయ కుట్రగా భావిస్తూ ఉన్నాము. ముఖ్యంగా మా దళిత సోదరులు ఎవరైతే ఉన్నారో ఎంఆర్పిఎస్ సోదరులు తెలుసుకోవాల్సింది ఏంటంటే నక్కల మధ్యలో కొట్లాడబెట్టి తోడేలు ఎత్తుకపోయినటువంటి ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ జరుగుతూ ఉంది. దాన్ని గమనించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా మీకు తెలియని విషయం ఏముందంటే ఈ దళితుల మధ్యలో చిచ్చులు పెట్టి అవసరమైతే రిజర్వేషన్లు ఎత్తేసే కుట్రలో భాగంగా నడుస్తూ ఉంది. దీన్ని గమనించాలని చెప్పి మా ఎంఆర్పిఎస్ సోదరులకు తెలియజేస్తున్నాము. రిజర్వేషన్లు ఎత్తేస్తే మీ యొక్క ఏబిసిడి వర్గీకరణ ఎక్కడుందని చెప్పి వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాను. జై భీమ్. ఈ ఎస్సీ వర్గీకరణ ఉందో ఇది పూర్తిగా రాజకీయ ఓటు బ్యాంకింగ్ కోసమే ఈ ఎస్సీ వర్గీకరణ అనేది చేశారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. ఇందులో భాగంగానే భారత అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు కూడా ఈ అంశాన్ని పునఃసమీక్షించాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇదే దళితుల మధ్యలో ఐకమత్యాన్ని మీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి దళితుల మధ్యలో ఐకమత్యాన్ని దెబ్బతీయాలని చూస్తే మాత్రం ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.